వెల్కమ్ టు టీ షార్ట్. ఈరోజు మనం ఈ టీ షార్ట్ ద్వారా గ్రూప్ 1 ఎకానమీకి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థలు, భారతదేశ ఆర్థిక వ్యవస్థలు అన్నటువంటి సబ్జెక్ట్ మనం చూద్దాం. ఈ భారతదేశ ఆర్థిక వ్యవస్థలు అన్నటువంటి సబ్జెక్ట్లో కూడా మనం పేదరికం మరియు నిరుద్యోగం అన్నటువంటి సబ్ టాపిక్ని ఈరోజు డిస్కస్ చేయడం అన్నటువంటిది జరుగుతుంది. సో మై డియర్ స్టూడెంట్స్, మనము ఎకానమీ సబ్జెక్ట్ని ఎలా చదువుతున్నాము, దాంట్లో ఎన్ని మార్కులు వస్తాయి అన్నటువంటి వాటి గురించి డిస్కస్ చేస్తున్నాం. మరి ఈ పేదరికం అనేటువంటి సబ్జెక్టే మనం చూసినట్లయితే ఈ పేదరికం ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. పేదరికము నిర్మూలన, సో నిరుద్యోగం అన్నటువంటిది రెండిట్లో ఉంటుంది. మరి ప్రిలిమ్స్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ఎలా చదవాలి, అదేవిధంగా మెయిన్స్లో డిస్క్రిప్టివ్ గురించి అడుగుతారు. ఈ డిస్క్రిప్టివ్కి సంబంధించి ఎలా చదవాలన్నటువంటి దాన్ని ముందుగా మనం చూద్దాం. అయితే ఇది ఎలా చదవాలన్నటువంటి దాన్ని తెలుసుకోవడానికి ముందుగా మనం గమనించాల్సింది ఏంటంటే సబ్జెక్ట్. సో కంటెంట్ అనేది మన దగ్గర ఉంటే ఆ కంటెంట్ని ప్రిలిమ్స్కి ఎలా వాడుకోవాలి, యాజ్ వెల్ యాజ్ మెయిన్స్కి ఎలా వాడుకోవాలి అన్నటువంటి దాన్ని చూద్దాం. సో నేను ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతున్నా. పేదరికం అంటే ఏంటి అన్నటువంటి దాన్ని మనం చూసినట్లయితే మరి పేదరికానికి సంబంధించినటువంటి డెఫినేషన్స్ ఏమి ఇస్తున్నారు అన్నటువంటి దాన్ని చూసినట్లయితే కనీస అవసరాలు తీర్చుకోలేనటువంటి స్థితిని పేదరికం అంటున్నారు. సో కనీస అవసరాలు తీర్చుకోలేనటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిని మనం పేదరికం అని పిలవడం అన్నటువంటిది జరుగుతుంది. మరి ఈ కనీస అవసరాలు, మనిషికి కావాల్సినటువంటి కనీస అవసరాలు ఏంటయ్యా అంటే సాధారణంగా మూడింటిని కనీస అవసరాలుగా తెలియజేస్తున్నారు. మనిషికి ఉండడానికి ఇల్లు ఉండాలి, గృహము, తినడానికి తిండి ఉండాలి, సో ఆహారము, అదేవిధంగా మానాన్ని కాపాడుకోవడానికి, శరీరాన్ని రక్షించుకోవడానికి వస్త్రాలు ఉండాలి. ఈ మూడింటిని మనం కనీస అవసరాల కిందికి చెప్తున్నాం. అంటే కూడు కావాలి, కూడు, గూడు, నీడ, ఈ మూడింటిని మనం కనీస అవసరాలుగా చెప్పుకుంటున్నాం. అంటే ఈ కనీస అవసరాలు కూడా తీర్చుకోలేనటువంటి స్థితిలో ఉంటే, అంటే ఒక మనిషి కూడును కానీ గూడును కానీ నీడను, అంటే గూడు అన్న నీడన్న దాదాపు ఒకటే మీనింగ్ వస్తుంది ఇక్కడ. సో మనం కూడు అంటే ఆహారం తీసుకుంటున్నాం, అదేవిధంగా ఉండడానికి గూడు తీసుకుంటున్నాం, వస్త్రాలను తీసుకుంటారు. అంటే ఏదైతే మనం కప్పుకోవడానికి వస్త్రాలు ఉన్నాయో శరీరాన్ని కప్పుకోవడానికి, ఈ మూడింటిని పొందలేనటువంటి స్థితినే పేదరికంగా నిర్వచించడం అన్నటువంటిది జరుగుతుంది. మరి ఇది పేదరికానికి సంబంధించినటువంటి సాధారణ నిర్వచనం. ఇక ఈ పేదరికానికి సంబంధించి చాలామంది చాలా రకాలుగా నిర్వచనాలను ఇవ్వడం అన్నటువంటిది జరుగుతుంది. మొట్టమొదటగా మనం గమనించాల్సి వస్తే ప్రపంచ బ్యాంకు వారి ప్రకారం చూడాలి. అంటే ప్రపంచ బ్యాంకు అనేటువంటి వారు వరల్డ్ వైడ్గా, అంటే ప్రపంచం మొత్తం కూడా పేదరికం అంటే ఏంటి, పేదరికానికి సంబంధించినటువంటి నిర్వచనం వాళ్ళు ఇచ్చారు. వారి ప్రకారం చూస్తే కనీస జీవన ప్రమాణాన్ని పొందలేనటువంటి స్థితిని పేదరికంగా చెప్తున్నారు. మరి కనీస జీవన ప్రమాణము అంటే ఏంటి? సో ప్రపంచ బ్యాంకు వారు పేదరికం నిర్వచనం ఏమని చెప్తున్నారయ్యా అంటే కనీస జీవన ప్రమాణాన్ని పొందలేనటువంటి స్థితిని, అంటే జీవించడానికి కనీసం ఒక ప్రమాణం ఉంటుందండి. ఈ కనీస జీవన ప్రమాణాన్ని పొందలేనటువంటి వారిని అందరినీ పేదలు అని చెప్తారు. సో మరి ఈ కనీస జీవన ప్రమాణం అన్నటువంటి దాన్ని వాళ్ళు డాలర్లో తీసుకోవడం అన్నటువంటిది జరుగుతుంది. మరి దాని ప్రకారం చూసినట్లయితే ఇక ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి వారు, యుఎన్ఓ వారు కూడా యుఎన్ఓ అంగంలో మానవ అభివృద్ధి నివేదిక అన్నటువంటిది ఉంది. ఈ మానవ అభివృద్ధి నివేదిక వాళ్ళు కూడా దీనికి సంబంధించినటువంటి నిర్వచనం ఇస్తున్నారు. సో కాలాలు మారే కొద్దీ ఈ హెచ్డిఆర్ రిపోర్ట్లో ఏం చెప్తున్నారయ్యా అంటే పేదరికం అంటే కనీస అవసరాలను తీర్చుకోవడమే కాదండి, ఇంకా చాలా ఉంటాయి. ఒక వ్యక్తికి కూడు ఏర్పాటు చేసిన, అంటే ఆహారాన్ని ఏర్పాటు చేసిన, ఉండడానికి గృహాన్ని ఏర్పాటు చేసిన, అదేవిధంగా కట్టుకోవడాలకు వస్త్రాలు ఇచ్చినప్పటికీ పేదరికం అన్నటువంటిది తీరదు. ఈ మూడు సమకూర్చినప్పటికీ కూడా ఇంకా వాళ్ళు పేదరికంలోనే ఉంటారు. వీటితో పాటుగా దీర్ఘకాలం ఆరోగ్యవంతమైనటువంటి జీవనాన్ని గడపడానికి, సో ఈ మానవ అభివృద్ధి నివేదిక వాళ్ళు చెప్పేటువంటి దాంట్లో చూస్తే దీర్ఘకాల ఆరోగ్యవంతమైనటువంటి జీవితం గడిపేందుకు సౌకర్యాలు కొరవడడం అంటున్నారు. అంటే ఒక వ్యక్తి దీర్ఘకాలం అంటే చాలా రోజుల ప్రకారం
ఆరోగ్యంగా ఉండాలి. సో ఆరోగ్యంగా ఉంటేనే అతనికి అన్నీ సమకూర్చుతాయి. మరి ఈ దీర్ఘకాల ఆరోగ్యవంతమైనటువంటి జీవనాన్ని ఏ విధంగా గడపాలి? ఆ దీర్ఘకాలిక ఆరోగ్యవంతమైనటువంటి జీవనం గడపడం కొరకు వారికి గడిపేందుకు కావాల్సినటువంటి సౌకర్యాలు తక్కువ అవ్వడం, సౌకర్యాలు లేకపోవడం, సౌకర్యాలు పొందలేకపోవడాన్నే మనం సౌకర్యాలు కొరవడడం అంటున్నాం. ఇలా సౌకర్యాలు కొరవడితే కూడా అది పేదరికం కిందికే వస్తుంది. వీటితో పాటుగా వ్యక్తి స్వేచ్ఛ ఉండాలి. వ్యక్తికి స్వేచ్ఛ లేకపోవడం కూడా పేదరికం కిందికే వస్తుంది. వాటి స్వేచ్ఛతో పాటు స్వాభిమానం, సో ఇతరుల నుండి గౌరవం కొరవడడం కూడా పేదరికం అంటున్నారు. అంటే మానవ అభివృద్ధి నివేదిక వాళ్ళని చూసినట్లయితే పేదరికం అంటే కనీస అవసరాలు తీర్చలేనటువంటి స్థితే పేదరికం. కానీ కనీస అవసరాలు ఒక్కటే సరిపోవండి. దీర్ఘకాలం ఆరోగ్యవంతమైనటువంటి జీవితం గడపడానికి కావాల్సినటువంటి సౌకర్యాలు లేనటువంటి వారిని, అంటే కావాల్సినటువంటి సౌకర్యాలు కొరవడినటువంటి స్థితిని, అదేవిధంగా స్వేచ్ఛను, అదేవిధంగా స్వాభిమానాన్ని, అదేవిధంగా ఇతరుల నుండి గౌరవాన్ని పొందకపోవడం కూడా పేదరికమేని ఐక్యరాజ్య సమితిలో ఉండేటువంటి మానవ అభివృద్ధి నివేదిక HDR రిపోర్టు వారు నిర్వచించడం అన్నటువంటిది జరుగుతుంది. సో ఈ HDR రిపోర్టు ప్రకారం చూసినట్లయితే దీర్ఘకాలం ఆరోగ్యవంతంగా జీవించడం అన్నటువంటిది హక్కుగా కనపడుతుంది. ప్రతి వ్యక్తి దీర్ఘకాలం ఆరోగ్యవంతంగా జీవించినప్పుడే అతను పేదరికం నుంచి బయటపడగలుగుతాడు. అలా జీవించేటప్పుడే అతనికి స్వేచ్ఛ ఉండాలి, స్వాభిమానం ఉండాలి. అదేవిధంగా చూసినట్లయితే ఇతరులు అతన్ని గౌరవించాలి. ఇతరులు ఒక వ్యక్తిని గౌరవించకపోవడం, అదేవిధంగా ఆ వ్యక్తికి స్వేచ్ఛ కొరబడడం, అదేవిధంగా చూస్తే స్వాభిమానం తక్కువ అవ్వడం, అదేవిధంగా దీర్ఘకాలికం ఆరోగ్యం తక్కువ అవ్వడం, ఈ అంశాలలో ఏవి తక్కువైనా కూడా పేదరికం కిందికే వస్తారు, దాన్ని పేదరికంగానే నిర్వచిస్తారు అని ఐక్యరాజ్య సమితిలోని మానవ అభివృద్ధి నివేదిక వారు తెలియజేస్తున్నారండి. మానవ అభివృద్ధి నివేదిక ప్రకారం పేదరికం అంటే కూడు గూడు, మనం ఏవైతే చెప్పుకున్నామో ఉండడానికి ఆహారం, కూడు, అదేవిధంగా నివసించడానికి గూడు, అదేవిధంగా మానాన్ని కప్పుకోవడానికి వస్త్రాలు, ఈ మూడు ప్రాథమికంగా సో పేదరికానికి కారణాలే. సో ఈ మూడు లేకపోవడానే పేదరికం అంటారు. ఈ మూడిటితో పాటు కూడా UNOలో ఉండేటువంటి HDR రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే దీర్ఘకాలం ఆరోగ్యవంతంగా ఉండకపోవడం, దాన్నే మనం ఏమంటున్నాం, దీర్ఘకాలం ఆరోగ్యవంతమైనటువంటి జీవనం గడిపేందుకు సౌకర్యాలు కొరబడడం, అంటే హెల్దీగా లేకపోవడం కూడా పేదరికం. అంటే జబ్బు పడడం, రోగాలు రావడం పేదరికం కిందికే వస్తుంది. అదేవిధంగా స్వేచ్ఛ లేకపోవడం, స్వాభిమానం, ఇతరుల నుంచి గౌరవం కొరవడం అన్నటువంటివి కూడా పేదరికం కిందికే వస్తుందని HD వారు తమ నివేదికల్లో తెలుపుతున్నారు. తమ నిర్వచనం ప్రకారం అలా తెలియజేయడం అంటూ జరిగింది. ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ పేదరికాన్ని గురించి డిస్కస్ చేసేటప్పుడు గొప్ప గొప్ప వాళ్ళు ఈ పేదరికం గురించి కొన్ని మాటలు మాట్లాడడం అన్నటువంటి జరిగింది. ఇందులో మనం మొట్టమొదటగా సంక్షేమార్థిక శాస్త్రవేత్త అయినటువంటి అమర్త్య కుమార్ సేన్ పేదరికం గురించి చేసినటువంటి ఒక కామెంట్ ఉంది. ఆ కామెంట్ని మనం చూద్దాం. సో ఈయన అమర్త్య కుమార్ సేన్ అంటున్నారు, వీరు భారతీయులే, సుప్రసిద్ధ ఆర్థికవేత్త. సంక్షేమార్థిక శాస్త్రంలో వీరికి 1998వ సంవత్సరంలో 1998లో సంక్షేమార్థశాస్త్రం అనేటువంటి దాంట్లో వీరికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. సో ఆర్థిక నోబెల్ బహుమతిని కూడా వీళ్ళు తీసుకున్నారు. ఏ అంశంలో తీసుకున్నారయ్యా అంటే సంక్షేమ అర్థశాస్త్రం అన్నటువంటి అంశంలో తీసుకున్నారు. మరి ఈ అమర్త్య కుమార్ సేన్ గారు పేదరికాన్ని ఏ విధంగా నిర్వచిస్తున్నారయ్యా అంటే పేదరికం అనుభవించేటువంటి బాధని గుడ్డివారు సైతం చూడగలరు అంటున్నారు. అంటే గుడ్డివారి సైతం కూడా పేదరికాన్ని, గుడ్డివారు కూడా పేదరికాన్ని చూడగలరు అన్నటువంటిది అని అమర్త్య కుమార్ చెప్తున్నారు. ఎలా చెప్తున్నారు ఈయన? సో గుడ్డివారు పేదరికాన్ని ఎలా చూస్తారు అంటే పేదరికంతో ఆకలి కొరకు పేదరికంలో అనుభవించే బాధ కళ్ళు ఉన్నోడికైనా కళ్ళు లేనోడికైనా ఒకే విధంగా ఉంటుంది. సో పేదరికంలో కొరబడ్డం అంటే ఆత్మాభిమానం కొరబడ్డం కానీ, స్వేచ్ఛ లేకపోవడం కానీ, ఇతరుల నుంచి గౌరవం కొరబడ్డం కానీ కళ్ళు ఉన్నా లేకపోయినా ఒకే విధంగా ఉంటాయి. ఆకలన్న బాధ గుడ్డివాడికి తెలుస్తుంది, కళ్ళు ఉన్నవాడికి కూడా, ఇద్దరికి ఒకే విధంగా ఉంటుంది. కాబట్టి పేదరికం అనుభవించేటువంటి బాధను గుడ్డివాడు సైతం చూడగలడని
అమర్త్య కుమార్ సేన్ గారు తెలియజేయడం అన్నటువంటిది జరిగింది. ఇక వారి తర్వాత చూసినట్లయితే స్వామినాథన్ అని ఉన్నారు. వీరు కూడా భారతీయ ఆర్థికవేత్తలే. సో మరి ఈ స్వామినాథన్ని చూసినట్లయితే పేదరికం అనేటువంటి సముద్రంలో మనం ఒక్కరమే ఒక దీవిలో సంతోషంగా ఉండలేము అని వీరు అంటారు. అంటే వీరు పేదరికం అనేటువంటి ఒక సముద్రం అన్నటువంటి దాన్ని మనం తీసుకుంటే పేదరికాన్ని సముద్రంతో పోల్చి చెప్పడం జరుగుతుంది. ఈ సముద్రంలో మనం ఒక్కరమే ఒక దీవిలో ఉన్నట్లయితే ఎప్పటికీ సంతోషంగా ఉండలేము. అంటే దీని మీనింగ్ ఏంటంటే పేదరికంతో ఒక్కరెవరు ఉన్నా కూడా వారు సంతోషంగా ఉండరని శ్రీ ఎంఎస్ స్వామినాథన్ గారు తెలియజేస్తున్నారు. వీరు కూడా సుప్రసిద్ధ ఆర్థికవేత్తలు. సో వ్యవసాయ ఆర్థిక విషయాలలో వీరు ఎంతో కృషి చేశారు. ఇక వీరి తర్వాత మనం చూసినట్లయితే గౌతమ్ మాథూర్ అనేటువంటి ఉన్నారు. సో వీరు భారత ఆర్థిక వ్యవస్థను గ్లాస్ కట్టర్ గాజు తెర ఆర్థిక వ్యవస్థగా పోల్చడం అన్నటువంటిది జరిగింది. సో మనకు పరీక్షలో ఎలా క్వశ్చన్ అడుగుతారయ్యా అంటే భారత ఆర్థిక వ్యవస్థను గాజు తెర ఆర్థిక వ్యవస్థ అని వర్ణించినటువంటి వారెవరు అంటారు. సో అలా వర్ణించినటువంటి వారు ఎవరయ్యా అంటే గౌతమ్ మాథూర్ అని మనం అంటున్నాం. ఇలా గొప్ప వ్యక్తులు అంటే అమర్త్య కుమార్ సేన్ కావచ్చు, స్వామినాథన్ కావచ్చు, ఇక గౌతమ్ మాథూర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారు పేదరికం మీద ఇచ్చినటువంటి నిర్వచనాలను మనం నేర్చుకోవాల్సినటువంటి అవకాశం ఉంది. ఈ నిర్వచనాలను మనకు పరీక్షలో అడిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఇక దీని తర్వాత చూసినట్లయితే పేదరికం ఎన్ని రకాలుగా ఉంది, పేదరికంలోని రకాల గురించి మనం డిస్కస్ చేద్దాం. మరి సాధారణంగా చూసినట్లయితే పేదరికాన్ని 2 రకాలుగా చెప్తున్నారు. ఈ 2 రకాలు ఏవయ్యా అంటే నిరాపేక్ష పేదరికం, సాపేక్ష పేదరికం. నిరాపేక్ష పేదరికం మరియు సాపేక్ష పేదరికం అను 2 రకాలు. పేదరికం ఎన్ని రకాలండి? పేదరికం 2 రకాలండి. అవేంటి? నిరాపేక్ష పేదరికం, సాపేక్ష పేదరికం అను 2 రకాలుగా పేదరికాలను విభజించడం అన్నటువంటిది జరుగుతుంది. మరి ఈ 2 రకాల పేదరికాలని మనం ఒక్కొక్క దాన్ని క్లియర్గా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి పదాన్ని నిర్వచించడం అన్నటువంటిది, అర్థం చేసుకోవడం అన్నటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. పర్టికులర్గా ఎకానమీ చదివేటప్పుడు, ఈ ఆర్థిక వ్యవస్థను చదివేటప్పుడు టర్మినాలజీ అన్నటువంటిది అంటే ఆర్థిక పరిభాషా పదజాలం అన్నటువంటిది చాలా ముఖ్యం. ఈ ఆర్థిక పరిభాషా పదజాలం మీదనే మనకు ప్రశ్నలు అడిగేటువంటిది అవకాశం ఎక్కువగా ఉన్నది. ఇక్కడ మనం పేదరికం అన్నటువంటి టాపిక్ చూసేటప్పుడు పేదరికం రకాలు అన్నటువంటిది చదివేటప్పుడు ఖచ్చితంగా 2 రకాలని చెప్పేటప్పుడు నిరాపేక్ష పేదరికం అంటే ఏంటి, సాపేక్ష పేదరికం అన్నట్టు అంటే ఏంటి, ఈ రెండింటి నిర్వచనాలు అభ్యర్థికి తెలిసి ఉండాలి. రెండింటికి మధ్య పోలికలు తెలిసి ఉండాలి, రెండింటికి మధ్య భేదాలు తెలిసి ఉండాలి, రెండింటిని ఏ ఏ దేశాలలో అనుసరిస్తున్నారు అన్నటువంటి అంశాల మీద కూడా అభ్యర్థికి అవగాహన ఉండాలి. మరి నిరాపేక్ష పేదరికం అనేటువంటి దాన్ని చూద్దాం. నిరపేక్ష పేదరికం వ్యక్తి జీవించడానికి కావలసినటువంటి కనీస జీవనాధార వినియోగ వ్యయం కూడా చేయలేనటువంటి దాన్ని, వినియోగ వ్యయం కూడా చేయలేనటువంటి స్థితిని పేదరికం అంటారు. జీవన వినియోగం పెరగలేదు. సో కరెక్ట్ వర్డ్ ఏంటంటే చేయలేనటువంటి స్థితిని, అంటే కనీస జీవన వ్యయం అంటే జీవించడానికి ఎంత వ్యయం అవుతుందో ఆ వ్యయాన్ని చేయలేనటువంటి స్థితిని అంటున్నారు. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఒక వ్యక్తి జీవించాలి అంటే కనీసము ఆ జీవనాధారానికి, ఆ జీవించడానికి అయ్యేటువంటి వినియోగం అంటే డైలీ ఎక్స్పెండిచర్స్ అని చెప్తున్నారు. ఆ రోజువారీ ఖర్చులు, ఈరోజు మనం ఉదయం లేస్తే టీతో దినచర్య అంటూ సాగుతుంది. మరి పేదవాడికి దినచర్య అన్నటువంటిది అదే టీతో సాగడం లేదు. అయితే వారి జీవితాలలో చేసేటువంటి వ్యయాలు, వారి జీవితాలలో పెట్టేటువంటి ఖర్చులని మనం ఏమంటున్నారయ్యా అంటే కనీస జీవనాధార వినియోగ వ్యయము అంటున్నాం. కనీస జీవనాధార వినియోగ వ్యయము అంటే కనీసం జీవించడానికి మనం ఖర్చు చేసేటువంటి, మనం వినియోగించేటువంటి వ్యయము, ఆ వ్యయము చేయలేనటువంటి స్థితినే నిరాపేక్ష పేదరికము అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి జీవించడానికి ఒక రోజుకు తనకి భోజనానికి, ఉండడానికి, వస్త్రాలు కట్టుకోవడానికి రకరకాలకు ఒక 10 రూపాయలు ఉంది అనుకుందాం ఉదాహరణకు. ఈ 10 రూపాయలనే మనం ఏమంటున్నాం,
కనీస జీవన వినియోగ వ్యయము అంటాము. అంటే కనీసము ఒక వ్యక్తి జీవించడానికి ఎంత ఖర్చు చేస్తున్నాడు, ఒక వ్యక్తి ఈరోజు బతకాలి అంటే ఎంత మొత్తం ఖర్చు చేయాలి, ఆ కనీస మొత్తాన్నే మనం తీసుకుంటున్నాం. ఆ కనీస మొత్తము 10 రూపాయలు అనుకుంటే ఆ 10 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేనటువంటి వారిని అందరినీ పేదలు అంటారు. సో ఆ 10 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేనటువంటి వాళ్ళనే మనం ఏం చెప్తున్నాం, నిరాపేక్ష పేదరికం అని చెప్తున్నామండి. సింపుల్గా నిరాపేక్ష పేదరికం ఏంటంటే వ్యక్తి జీవించడానికి కావాల్సినటువంటి కనీస జీవనాధార వినియోగ వ్యయం చేయలేనటువంటి స్థితిని, సో కనీస జీవనాధార వినియోగ వ్యయం కూడా చేయలేనటువంటి స్థితిలో ఉంటే ఆ స్థితిని మనం నిరాపేక్ష పేదరికం అని చెప్తున్నాం. ఆ స్థితిని మనం నిరాపేక్ష పేదరికం అని చెప్పడం జరుగుతుంది. ఇక రెండవ దాని విషయానికి వస్తే సాపేక్ష పేదరికం అంటున్నారు. ఈ సాపేక్ష పేదరికం అన్నటువంటిది మనలాంటి దేశాలలో కనపడదు. సాధారణంగా దేశాలు అభివృద్ధి చెందిన దేశాలుగా, అభివృద్ధి చెందుతున్న దేశాలుగా విభజించబడతాయి. సో చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. సో అభివృద్ధి చెందిన దేశము, అభివృద్ధి చెందుతున్న దేశము, అల్ప అభివృద్ధి దేశాలుగా మనము విభజించి చెప్తూ ఉంటాం. భారతదేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశంగానే వర్ణించడం జరుగుతుంది. మరి ఈ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో నిరాపేక్ష పేదరికం ఉంటుంది. మరి సాపేక్ష పేదరికం ఎక్కడుంటుందయ్యా అంటే ఈ సాపేక్ష పేదరికం అన్నటువంటిది అభివృద్ధి చెందినటువంటి దేశాలలో ఉంటుంది. సాపేక్ష పేదరికం అభివృద్ధి చెందుతున్నటువంటి భారతదేశం లాంటి దేశంలో మనకు అగుపడదు. మరి ఎక్కడ మనకు అగుపడుతుందయ్యా అంటే అభివృద్ధి చెందినటువంటి అమెరికా కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు, ఇతర దేశాలలో మనకు ఈ సాపేక్ష పేదరికం అన్నటువంటిది అగుపడుతుంది. సాపేక్ష పేదరికం అంటే ఏంటయ్యా అంటే సమాజంలో పైనున్నటువంటి 5% పీపుల్ నుంచి 10% ప్రజలు, అంటే సమాజంలో మనం చూసినట్లయితే పైనుండేటువంటి 5 to 10% ప్రజల యొక్క జీవన ప్రమాణాలతో పోల్చి చూసినప్పుడు సమాజంలో సమాజంలో పైన నివసించే 5 నుంచి 10% ప్రజల జీవన ప్రమాణాలతో పోల్చినప్పుడు దిగువనున్న 5 నుంచి 10% ప్రజల జీవన ప్రమాణాలు తక్కువగా ఉంటుంది. దీనినే సాపేక్ష పేదరికం అంటారు. ఇక్కడ అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పైనున్న 5 నుంచి 10% ప్రజల యొక్క జీవన ప్రమాణాలతో పోల్చినప్పుడే కిందున్నటువంటి వారు పేదలండి, లేకపోతే పేదలు కారండి. సో పైనున్న 5 నుంచి 10% ప్రజల జీవన ప్రమాణాలతో పోల్చినప్పుడు దిగువన 5 నుంచి 10% ఉండేటువంటి ప్రజల జీవన ప్రమాణం తక్కువగా ఉంటుంది. ఇలా అంటే టాప్ 5 to 10% ఆఫ్ ది పీపుల్ ఇన్ ద సొసైటీ, సో చాలా లోగా ఉండేటువంటి 5 to 10% ఆఫ్ ది పీపుల్, వీళ్ళిద్దరిని కంపేర్ చేసినప్పుడు వీళ్ళిద్దరిని మనం చూసినప్పుడు ఖచ్చితంగా తేడా ఉంటుంది, కింద తక్కువగా ఉంటుంది. ఆ తక్కువగా ఉండేటువంటి దాన్ని, ఆ తక్కువ జీవన ప్రమాణాన్ని సాపేక్ష పేదరికంగా నిర్వచించడం అన్నటువంటిది జరుగుతుంది. అంటే వీళ్ళెవరు కూడా కనీస అవసరాలు తీర్చుకోలేనటువంటి స్థితిలో లేరండి. వీళ్ళందరూ కనీస అవసరాలు తీర్చుకుంటారు, బాగానే ఉన్నారు, సో డబ్బులు కూడా ఉన్నాయి, సో సంతోషంగా వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళు అరేంజ్ చేసుకోగలరు. కాకపోతే పైనుండి 5 నుంచి 10% వర్గంతో పోల్చి చూచినప్పుడు కిందుండి 5 నుంచి 10% వర్గం వారికి తక్కువ ఆదాయం ఉంటుంది, జీవన ప్రమాణం తక్కువగా ఉంటుంది, కాబట్టి వాళ్ళని పేదలు అంటారు. అలాంటి పేదరికాన్నే మనము సాపేక్ష పేదరికం అని చెప్పడం జరుగుతుంది. అలాంటి పేదరికాన్ని మనం ఏమని చెప్తున్నాం, సాపేక్ష పేదరికం అని చెప్తున్నారు. మరి సాధారణంగా చూసినట్లయితే ఇందాక మనం అనుకున్నట్లుగా అభివృద్ధి చెందినటువంటి ఆర్థిక వ్యవస్థల్లో మనకు ఈ సాపేక్ష పేదరికం అన్నటువంటిది కనపడుతుంది. ఉదాహరణకు అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, జపాన్ కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు, ఇలా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో చూసినప్పుడు పేదరికం ఎలా ఉంటుందయ్యా అంటే అక్కడ ఉండేటువంటి అందరూ కూడా కనీస జీవన ప్రమాణ స్థాయిని అందుకుంటారు. సో మినిమం నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పొందుతున్నారు. కానీ పైన నివసించేటువంటి 5 నుంచి 10% వర్గంతో పోల్చినప్పుడు కింద ఉండేటువంటి 5 నుంచి 10% వర్గం వారికి వచ్చేటువంటి ఆదాయాలు తగ్గుతాయి. కాబట్టి ఆ ఆర్థిక అంతరం అన్నటువంటిది ఉంటుంది. దాన్నే మనం సాపేక్ష పేదరికం అంటారు. ఈ సాపేక్ష పేదరికాన్ని చూసినట్లయితే
లారెంజ్ వక్రరేఖ అన్నటువంటిది ఒక రేఖ ఉంటుంది. ఈ లారెంజ్ వక్రరేఖ ద్వారానే సాపేక్ష పేదరికాన్ని గణించడం అన్నటువంటిది జరుగుతుంది. దీనిని గినీ ఇండెక్స్, గినీ గుణకము అని పిలచడం జరుగుతుంది. అంటే గినీ ఇండెక్స్ ద్వారా ఈ సాపేక్ష పేదరికాన్ని మనం కొలవచ్చు. సో దీన్ని మామూలుగా చెప్పాలంటే లారెంజ్ వక్రరేఖ ద్వారా దీన్ని మనం తీసుకురావడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక పేదరిక గీత లేదా పావర్టీ లైన్ అంటారండి. యాక్చువల్లీ పేదరికపు రేఖ అంటారు. సో పేదరికపు రేఖ అంటే ఏంటి? సో పేదరికపు గీత, సో తప్పులేదు, పేదరికం రేఖ అనేటువంటిది టెక్నికల్గా మంచి పదం. ఒక వ్యక్తి జీవించడానికి కావాల్సినటువంటి కనీస జీవిత అవసరాలను నిర్ణయించి వాటిని పొందేందుకు చేయవలసినటువంటి కనీస జీవన వ్యయాన్ని నిర్ధారిస్తారు. ఈ కనీస జీవన వ్యయాన్నే దారిద్ర్య రేఖ అని పిలుస్తారండి, లేదా పేదరిక రేఖ అని పిలుస్తారు. సో పేదరిక రేఖ అంటున్నారు, దీన్ని ఇంగ్లీష్లో పావర్టీ లైన్ అని పిలుస్తున్నారు. సో పేదరిక రేఖని ఇంకా దారిద్ర్య రేఖ అని కూడా పిలవడం అన్నటువంటిది జరుగుతుంది. మరి దారిద్ర్య రేఖ ఏంటయ్యా అంటే ఒక వ్యక్తి జీవించడానికి కావలసిన కనీస జీవిత అవసరాలను నిర్ణయించి వాటిని పొందేందుకు చేయవలసినటువంటి కనీస జీవన వ్యయం. సో కనీస జీవన అవసరాలను పొందడానికి చేయవలసిన కనీస వ్యయం అని చెప్పవచ్చునండి. అంటే ఒక వ్యక్తి జీవించడానికి కావాల్సిన కనీస జీవిత అవసరాలు. ఇప్పుడు నేను ఒక వ్యక్తిని, నేను నివసించడానికి కావాల్సిన కనీస జీవన అవసరాలు ఏంటి గుర్తించాలి. నాకు కనీసం జీవించడానికి కావాల్సిన అవసరాలు ఏంటంటే తినడానికి తిండి ఉండాలి, ఉండడానికి గూడు ఉండాలి, ధరించడానికి వస్త్రాలు ఉండాలి, అదేవిధంగా విద్య ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, సో అంటే వైద్య సదుపాయాలు ఉండాలి. వీటినన్నిటిని అంటే ఇవన్నిటినీ నేను పొందడానికి ఇప్పుడు నేను చెప్పినటువంటి కూడా కనీస జీవన అవసరాలు. ఈ కనీస జీవన అవసరాలు తిండి, బట్ట, గూడు, విద్య, వైద్యము ఇలాంటి కనీస జీవన అవసరాలను నిర్ణయించి వాటిని పొందేందుకు ఎంత ఖర్చు చేయాలనేది నిర్ణయిస్తారు. వాటిని పొందేందుకు చేయవలసినటువంటి కనీస జీవన వ్యయాన్ని, అంటే నేను ఇప్పుడు చెప్పినటువంటి నాకు ఆహారం కావచ్చు, గూడు కావచ్చు, వస్త్రం కావచ్చు, వీటిని నేను పొందడానికి ఎంత కనీస వ్యయం చేస్తానో ఆ కనీస వ్యయాన్ని, ఆ తక్కువ డబ్బుల్ని ఎంతైతే డబ్బులు అవుతాయో ఆ కనీస ఖర్చు ఎంతైతే అవుతుందో ఆ ఖర్చును మనం పేదరిక గీతగా లేదా దారిద్ర్య రేఖగా నిర్ణయించడం అన్నటువంటిది జరిగింది. ఆ వ్యయాన్ని నిర్ధారిస్తారు. ఈ వ్యయాన్ని ఏమని పిలుస్తారయ్యా అంటే దారిద్ర్య రేఖ అని పిలుస్తారు. ఒక మాటలో చెప్పాలి అంటే ఒక వ్యక్తి జీవించడానికి కావలసినటువంటి కనీస జీవన వ్యయమే దారిద్ర్య రేఖ అవుతుంది. మరి ఈ కనీస జీవన వ్యయం కన్నా తక్కువ ఖర్చు చేసేటువంటి కుటుంబాలు ఏవైనా ఉంటే, అంటే ఆ కనీస జీవన వ్యయం కన్నా తక్కువగా ఖర్చు చేసేటువంటి కుటుంబాలను ఏమని పిలుస్తున్నారయ్యా అంటే బిలో పావర్టీ లైన్ అని పిలుస్తారు. సో అంతకన్నా ఎక్కువగా చేస్తే దాన్ని మనం ఏమంటున్నాం, అబో పావర్టీ లైన్ అని పిలవడం జరుగుతుంది. అంటే కనీస వ్యయాన్ని, కనీస జీవన వ్యయాన్ని పొందేటువంటి స్థితి, ఈ కనీస జీవన వ్యయానికి అయ్యేటువంటి ఖర్చును, కనీస జీవన వ్యయాన్ని నిర్ధారిస్తారు. ఈ వ్యయం ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి కనీసము జీవించడానికి చేయాల్సినటువంటి ఖర్చు ఒక 30 రూపాయలు అనుకుందామండి. కనీసం జీవించడానికి చేసేటువంటి ఖర్చు 30 రూపాయలు అన్నప్పుడు ఈ 30 రూపాయలే దారిద్ర్య రేఖ అనబడుతుంది. ఈ 30 రూపాయల కన్నా కింద ఉండేటువంటి కుటుంబాలన్నీ కూడా, అంటే ఒక రోజుకు 30 రూపాయల కన్నా తక్కువ ఖర్చు చేసేటువంటి కుటుంబాలని అర్థం. ఇలా తక్కువ ఖర్చు చేసేటువంటి కుటుంబాలన్నీ కూడా బీపీఎల్ కుటుంబాలుగా పిలువబడతాయి. అంటే బిలో పావర్టీ లైన్ ఫ్యామిలీస్ అంటారు. అంటే సో దారిద్ర్య రేఖ కింద నివసించేటువంటి కుటుంబాలు అని అర్థం. ఇక ఈ 30 రూపాయల కన్నా ఎక్కువగా ఖర్చు చేసేటువంటి కుటుంబాలు ఉన్నట్లయితే ఈ కుటుంబాలను మనం ఏమని చెప్తున్నారయ్యా అంటే అబో పావర్టీ లైన్ ఏపీఎల్ ఫ్యామిలీస్ అంటారు. ఏపీఎల్ ఫ్యామిలీస్ అంటారు, అబో పావర్టీ లైన్ అంటారు. గుర్తుపెట్టుకోండి, చాలా సందర్భాల్లో దారిద్ర్య రేఖ నిర్వచనం గురించి ప్రశ్న అడగడం అన్నటువంటి జరిగింది. దారిద్ర్య రేఖ అనగానే ఏమి అంటే
ఒక వ్యక్తి జీవించడానికి కావలసిన కనీస జీవిత అవసరాలను నిర్ణయించి వాటిని పొందేందుకు చేయవలసినటువంటి కనీస జీవన వ్యయాన్ని నిర్ధారించి ఆ వ్యయాన్ని దారిద్ర్య రేఖగా చెప్పడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక తర్వాత మనం గమనించినట్లయితే భారతదేశంలో ఈ దారిద్ర్య రేఖను ఎలా నిర్ణయిస్తారు? మరి ఈ నిర్ణయించేటువంటి అధికారం ఎవరికి ఉంది? ఏ సంస్థ వారు భారతదేశంలో పేదరికాన్ని గణిస్తున్నారు, సో దారిద్ర్య రేఖను అన్నటువంటి దాన్ని నిర్ణయిస్తారు అన్నటువంటి అంశాలను మనం చూసినప్పుడు జరిగినటువంటి సంఘటనలు, అక్కడ ఉండేటువంటి అంశాలను మనం కొంచెం క్షుణ్ణంగా పరీక్ష పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందులో మొట్టమొదటగా మనం చర్చించాల్సినటువంటి ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే 1969వ సంవత్సరంలో పౌష్టికాహార నిపుణుల సలహా మేరకు ప్రణాళిక సంఘం వారు ఒక అంశాన్ని తీసుకున్నారు. ఏం చేశారు ఈ పౌష్టికాహార నిపుణులు అన్నటువంటి దాన్ని చూసినట్లయితే లభ్యమయ్యేటువంటి క్యాలరీల శక్తిని బట్టి కనీస పోషకాహార స్థాయిని నిర్ణయించడం అన్నటువంటిది జరిగింది. ఇక భారతదేశంలో ప్రణాళికా సంఘం వారే పేదరికాన్ని నిర్వచించడం అన్నటువంటిది జరిగింది. మరి ఈ ప్రణాళిక సంఘం వారు పేదరికాన్ని ఎలా నిర్ణయించారు, వేటిని మెజర్స్గా తీసుకున్నారు అంటే 1969వ సంవత్సరంలో పౌష్టికాహార నిపుణులతో ఒక కమిటీ వేయించి వారిచ్చేటువంటి సలహాల మేరకు ప్రణాళికా సంఘం వారు లభ్యమయ్యేటువంటి క్యాలరీల శక్తిని బట్టి కనీస పౌష్టికాహార స్థాయిని నిర్ణయించడం జరిగింది. సో లభ్యమయ్యేటువంటి క్యాలరీలను బట్టి కనిష్ట పౌష్టికాహార స్థాయిని నిర్ణయించడం జరిగింది. ఈ కనిష్ట పౌష్టిక ఆహార స్థాయిని అంటే కనీస పోషక ఆహార స్థాయిని పొందేటువంటి స్థితినే పేదరికం అంటే ఏపీఎల్ ఫ్యామిలీ అంటారు, పొందలేనటువంటి స్థితినే బీపీఎల్ ఫ్యామిలీ అంటారు. మరి ప్రణాళికా సంఘం వారు నిర్ణయించినటువంటి దాని ప్రకారం చూసినట్లయితే గ్రామీణ ప్రాంతాలలో కనీస పోషకాహార స్థాయిని 2400 క్యాలరీలుగా నిర్ణయించడం అన్నటువంటిది జరిగింది. ఎక్కడ? గ్రామీణ ప్రాంతాల్లో. ఏంటిది 2400 క్యాలరీలు? ఇది గ్రామీణ ప్రాంతాల్లో నిర్ణయించబడినటువంటి 2400 క్యాలరీలు ఏంటయ్యా అంటే కనీస పోషకాహార స్థాయి అంటే ఒక వ్యక్తి కనీసం ఒక రోజుకు తీసుకోవాల్సినటువంటి పోషక ఆహారము. ఆహారం తింటే శక్తి వస్తుందండి. శక్తిని క్యాలరీలలో కొలుస్తారు. శక్తికి ప్రమాణం ఏంటయ్యా అంటే క్యాలరీలు. అందుకే ఇక్కడ వీళ్ళు క్యాలరీలలో తీసుకున్నారు. ఇది గ్రామీణులకైతే 2400 క్యాలరీలు. అదే పట్టణ ప్రాంతాల్లో అయితే 2100 క్యాలరీలు. అంటే పట్టణ ప్రాంతాలలో రోజుకు 2100 క్యాలరీలను భుజించగలిగితే, తీసుకునగలిగినట్లయితే వారు పేదలు కాదని. అదే గ్రామీణంలో 2400 క్యాలరీలు శక్తిని తీసుకోవాలి. అంత శక్తిని పొందలేనటువంటి వారు పేదవారు, పొందగలిగినటువంటి వారు ఏపీఎల్ ఫ్యామిలీస్ అని చూస్తున్నారు. ఇక 1973-74లో పేదరికాన్ని నిర్ణయించేటువంటి విధానాలు ఏంటి? నిర్ణయించడానికి జీవన ప్రమాణాన్ని అంచనా వేయడానికి జీవన ప్రమాణాన్ని అంచనా వేయడం అన్నటువంటి దాన్ని ప్రాతిపదికగా తీసుకున్నారు. 73-74లో ఏం చేశారంటే పేదరికాన్ని నిర్ణయించడానికి జీవన ప్రమాణాన్ని అంచనా వేయడానికి పేదరికం నిర్వచించడానికి జీవన ప్రమాణాన్నే ప్రాతిపదికగా తీసుకోవడం అన్నటువంటిది జరిగింది. ఈ జీవన ప్రమాణాన్ని ప్రాతిపదికగా తీసుకునే పేదరికాన్ని అంచనా వేయడం జరిగింది. ఇక మనం స్టార్టింగ్ నుంచి మనం ఒకసారి చూసినట్లయితే పేదరికం అంటే ఏంటో చూసాం, పేదరికం నిర్వచనం చూసాం, పేదరికానికి ప్రపంచ బ్యాంకు వారు ఇచ్చినటువంటి నిర్వచనం చూసాం. అదేవిధంగా మానవ అభివృద్ధి నివేదిక వారు ఇచ్చినటువంటి నిర్వచనం చూసాం. మరి భారతదేశంలో పేదరిక రేఖ అంటే దారిద్ర్య రేఖను ఎలా నిర్వచిస్తున్నారో చూసాం. ప్రణాళికా సంఘం వారు పౌష్టికాహార నిపుణులతో ఎలాంటి కమిటీలను ఇచ్చారని చూసాం. మరి ఆ 69లో వచ్చినటువంటి పౌష్టికాహార నిపుణులు ఇచ్చినటువంటి దాన్ని చూసాం. వీరికి ఈ అంశాలన్నీ మనం డిస్కస్ చేసాం. కనీస జీవన వ్యయం, కనీస
జీవన పౌష్టికాహార వ్యయం అనేది చూసాం. ఇది గ్రామాల్లో 2400 క్యాలరీలుగా చూసాం, పట్టణాలలో 2100 క్యాలరీలుగా చూస్తున్నాం. అంటే గ్రామీణ ప్రాంతాలలో ఒక రోజుకు 2400 క్యాలరీలు అవసరమయ్యేటువంటి శక్తిని దారిద్ర్య రేఖకుగా నిర్ణయించారు. ఆ శక్తికి అయ్యేటువంటి ఖర్చును, ఆ శక్తిని పొందడానికి అయ్యేటువంటి వ్యయాన్ని పట్టణాల్లో 2100 గ్రాముల క్యాలరీల వ్యయాన్ని నిర్ణయించడం అన్నటువంటిది జరిగింది. ఇక మనం చూసినట్లయితే 1973-74 నుంచి పేదరికాన్ని నిర్ణయించడానికి, అంచనా వేయడానికి జీవన ప్రమాణము అన్నటువంటి దాన్ని సాధనాన్ని తీసుకుంటున్నారు. ఈ జీవన ప్రమాణ స్థాయిని బట్టే పేదరికం, అంటే ఈ జీవన ప్రమాణాన్ని ప్రాతిపదికగా తీసుకొని పేదరికం నిర్ణయించడం అన్నటువంటిది జరుగుతూ ఉంది. ఇక మనం ఇంకా దీంట్లో చూసినట్లయితే దీనికి సంబంధించినటువంటి అంశాల గురించి చర్చించాలి. ఈ విధంగా పేదరికం అన్నటువంటిది నిర్వచనం అన్నటువంటిది జరిగింది. దీన్ని ఈ విధంగా నిర్వచిస్తున్నారు. నెక్స్ట్ ఎపిసోడ్లో వి విల్ కంటిన్యూ ది మ్యాటర్. వాట్ ఈస్ దట్స్ మ్యాటర్? దట్ ఈస్ 73 and 74 ఏదైతే ఉందో దాన్ని మనం వచ్చేటువంటి ఎపిసోడ్లో మనం వీక్షించగలం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎపిసోడ్ వి విల్ కంటిన్యూ ది క్లాస్.